లోని తిరువలలో జన్మించారు. ఆయన వర్ధంతి సెప్టెంబర్ 18, 1978. అబ్రహం థామస్ కోవర్ హేతువాద మరియు శాస్త్రీయ ఆలోచనలను ప్రోత్సహించిన గొప్ప వ్యక్తి. ఆయన 1898లో కేరళలోని తిరువలలో జన్మించారు. బాటనీలో తన విద్యను పూర్తిచేసి శ్రీలంకలోని సిలోన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. రిటైర్మెంట్ తర్వాత ఆయన మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మరియు శాస్త్రీయ ఆలోచనల వ్యాప్తికి కృషి చేశారు. గ్రహణం వంటి ప్రాకృతిక ఘటనలు, అలాగే వ్యాధులు వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలను ప్రజలకు తెలియచేశారు. ఆయన తన కోవూర్ ఛాలెంజ్ ద్వారా అద్భుత శక్తులను శాస్త్రీయంగా నిరూపించమని సవాలు చేశారు. ఆయన రచనలు ముఖ్యంగా బెగాన్ గాడ్మెన్ మరియు గాడ్స్, డెమన్స్ అండ్ స్పిరిట్స్ మూఢనమ్మకాల వెనుక ఉన్న మోసాలను బయటపెట్టాయి. ఆయన జీవితం మరియు కృషి దక్షిణ ఆసియాలో హేతువాదం మరియు శాస్త్రీయ ఆలోచనల వ్యాప్తికి ఎంతో దోహదపడ్డాయి. కోవూర్ స్ఫూర్తితో మనం సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను నిర్మూలించి శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించాలి.